Well, as I said, I don't take him seriously. Unfortunately, he's the Deputy Chief Minister of the neighboring state, but Mr. Pawan Kalyan still. అందరికీ ముందే నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ. విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ఒక ఇంటర్వ్యూలో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి జవాబు ఏం చెప్తుందంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ఫార్చునేట్లీ గా డిప్యూటీ సీఎం అయిండు. పవన్ కళ్యాణ్ గారి సీరియస్ పొలిటీషియన్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళ దురదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం కావడం అని మాట్లాడుతుంది కల్వకుంట్ల కవిత. ఇప్పుడు మ్యాటర్ ఏమైందంటే అసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది. ఇక్కడ ఏం సపోర్ట్ లేదు. ఇక్కడ ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇప్పుడు ఈమెని గుర్తుపట్టడం ఎవరు లేడు, ఈమె గురించి మాట్లాడేటోడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేడు. మనం చల్లగా అయిపోయినాం, కొద్దిగా హైలైట్ కావాలి, కెమెరాలో ఫోకస్ కావాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే అయితాం అనే ఉద్దేశంతో ఈ మాట అన్నదని మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఏమంటున్నా అంటే ఇంతకుముందు గతంలో కూడా ఇంకో ఇంటర్వ్యూలో కూడా ప్రోగ్రామ్ లో ఒక లేడీ రిపోర్టర్ అడిగింది ఒక ప్రశ్న కవితని, మీరు తెలంగాణ రాష్ట్రంకి ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ ఏం చేయబోతున్నారు మంచి పని అని అడిగితే అప్పుడు ఏం చెప్పిందంటే ఆల్కహాల్ అనేది నేను బంద్ చేస్తాను అని చెప్పింది. చలో ఓకే, మంచిదే, కాదంటలేము. అయితే ఏం చేసిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవంని ఢిల్లీలో పోయి తాకట్టు పెట్టొచ్చు. ఢిల్లీలో పెద్ద లిక్కర్ స్కామ్ చేసి అక్కడ ఢిల్లీలో తిహార్ జైల్లో పోయి ఉండి అక్కడ చిప్పకూడు తిని వచ్చి మాటలేమో తూటాలు వెళ్తాయి, పండ్లేమో ఇంట్లోనే తిరుగుతాయి. అవి ఇక బయట కడప కూడా దాటాయి. కవిత మాటలు అట్లుంటాయి మాటలు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. గతంలో కూడా మీరు చాలాసార్లు విమర్శలు చేసిరు, కానీ అది మీ వ్యక్తిగతానికి వదిలేసినాం. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో 21 ఎమ్మెల్యేలు పోటీ చేసి 2 ఎంపీలు పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ కొట్టి ఈ రోజు భారతదేశ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీకి ఇచ్చే గౌరవము, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే రెస్పెక్ట్ మారుమోగుతుంది భారతదేశంలో. పవన్ కళ్యాణ్ గారు ఏ రాష్ట్రంకు వెళ్లినా గానీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే మర్యాదలు, గౌరవాలు అందరికీ తెలుసు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తాడో కూడా మీ అందరికీ తెలుసు. అలాంటి కొన్ని కోట్ల మందికి తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆ విధంగా ఏదో అనుకోకుండా డిప్యూటీ సీఎం అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఇంత బాధాకరమైనటువంటి మాట అది. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు మీరు ఎంబడే రిటర్న్ తీసుకోవాలి. జనసేన పార్టీకి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, జన సైనికులకు కావచ్చు బహిరంగ క్షమాపణ చెప్పాలి మీరు మాట్లాడిన మాటలకి.